ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి తలకుల పురుషోత్తమరెడ్డి టీచర్స్ 2030 మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అభ్యర్థి పురుషోత్తమరెడ్డి మాట్లాడుతూ, ఈ మేనిఫెస్టో ద్వారా ఉపాధ్యాయ సంక్షేమము, విద్యా పరిరక్షణ, విద్యా సంస్థల అభివృద్ధి వంటి కీలక అంశాలకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ప్రతిపాదించబడిందని తెలిపారు. మేధావులు, టీచర్సు 1కి 4 సార్లు ఆలోచించి మీ సమస్యలను పరిష్కరించే అభ్యర్థి పురుషోత్తమరెడ్డిని గెలిపించాలని కోరారు. అన్ని పరిశీలించిన తర్వాత ఎక్కడో విద్యా వ్యవస్థలో లోపం ఉందని చెప్పే కాన్సెప్ట్ తోటి మొత్తం ఒక టీచర్ను పటిష్టంగా చేసి టీచర్ గౌరవాన్ని సమూతంగా పెంచినట్టయితే అప్పుడు మాత్రమే వ్యవస్థ ఇంకెంతో ముందుకు పోతుందని చెప్పే ఆలోచనతోటి గత 6-7 సంవత్సరాల క్రితమే నాకున్నటువంటి మొత్తము అంటే ఏం సంపాదించడం అంటే అందరూ కూడా ఏంటంటే ఎలక్షన్లకు వచ్చి నేను మొత్తం అందరికీ ఇచ్చేసి చెప్పే కాకుండా మీరు బహుశా భారతదేశ చరిత్రలో ఒక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఒక వ్యక్తి యొక్క మేనిఫెస్టో దాంట్లో నామినేషన్ కనుక మీరు అఫిడవిట్ చూసినట్టయితే మీకే అర్థమైద్ది. నేను నా కుటుంబానికి ఓన్లీ పిల్లలకి ఇద్దరికి ఎడ్యుకేషన్ ఇచ్చింది తప్ప ₹1 ఆస్తి కానీ, ఒక ఇల్లు కానీ, ఒక కారు, ఒక వెహికల్ కానీ, ఇప్పుడు ఏది ఒక గజం భూమి కూడా ఇవ్వకుండా మొత్తం టోటల్గా రిటర్న్స్ మొత్తం కూడా సమాజానికి ఇచ్చేసాను. ఇచ్చేసి స్వచ్ఛందంగా ఇప్పుడు ఉపాధ్యాయ సేవకి అంకితం కావాలని చెప్పేసి మీరు నా మేనిఫెస్టో చూసినట్టయితే మీకు అర్థమవుతుంటుంది. అదేవిధంగా మిత్రులారా, ఇక యాక్చువల్గా ఇక్కడ అందరూ కూడా నాకు ఒక మెంటార్స్ లాంటి వాళ్ళు లేదు మనకు మొత్తం మేనిఫెస్టో తయారు చేయాలి, ఎందుకంటే ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి దాదాపుగా డ్రాఫ్ట్ కాపీ తయారు చేసి 80,000 మంది ఉపాధ్యాయులకు నేను, ఎందుకంటే ఇక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మం నుంచి ఒక 26,000 మంది, అదేవిధంగా బయట కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ నుంచి ఒక 25,000 మంది, ఆల్రెడీ ఇంతమంది టీచర్స్ మొత్తం 75,000-80,000 మందికి మొత్తం డ్రాఫ్ట్ కాపీ పంపించి దాంట్లో నుంచి మొత్తం మెటీరియల్ తీసుకొని యాక్చువల్గా ఎక్కడ సమస్యలు ఎక్కువ ఉన్నవి, ఏం చేయాలి టీచర్లకు కానీ, అదే అంటే ఉపాధ్యాయుల సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, విద్యా వ్యవస్థ కానీ, ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి అంటే పాఠశాలలో మొదలు పెట్టుకుంటే యూనివర్సిటీస్ వరకు కూడా, ఎందుకంటే మొత్తం రోజు కూడా విద్యా వ్యవస్థ అంటే రకరకాలుగా ఇటో వెళ్ళిపోతుంది. ఇటుంటే చాలా మనం ఎన్నో పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పటిష్టమైన విద్యా వ్యవస్థ కొరకు